వ్యవసాయం అంటేనే ప్రకృతితో చేసే ఒక నిరంతర పోరాటం. అకాల వర్షాలు, కరువు, తెగుళ్ల వల్ల చేతికొచ్చిన పంట నాశనమైతే రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అత్యంత కీలకమైన పథకమే పంటల బీమా. తాజాగా ఈ పంటల బీమా పథకాలకు సంబంధించిన ప్రీమియం చెల్లింపు గడువును వ్యవసాయ శాఖ అధికారులు నెలాఖరు వరకు పొడిగించారు. రైతులెవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రీమియం కట్టి బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏ ఏ పంటలకు ఎప్పటిలోగా ప్రీమియం కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వచ్ఛందంగా ప్రీమియం చెల్లించి బీమా పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఇది నిజంగా వేలాది మంది రైతులకు ఉపశమనం కలిగించే వార్త. పంటలు పండించడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అకాల వర్షాలు, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇలా ఏ క్షణాన ఏ ఆపద వస్తుందో చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక భద్రత కల్పించేదే పంటల బీమా. అందుకే ఈ గడువు పొడిగింపును రైతులు స్వాగతిస్తున్నారు. నా పేరు శివశంకరు. నేను మండల వ్యవసాయ అధికారి, ఎమ్మిగనూరు మండలంలోని రైతులకి తెలియజేయడం ఏమనగా, ఈ సంవత్సరం మనకు ఎల్నినో కారణంగా వర్షాలు సక్రమంగా పడకపోవడం, రైతులు ఆందోళన చెందడం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారు వాతావరణ ఆధారిత పంటల బీమా మరియు ప్రధాన మంత్రి ఫసల్ బీమా నోటిఫికేషన్ ఇచ్చినారు. రైతులకు చాలా మంది ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది ఇన్సూరెన్స్ చేయించుకోలేకపోతున్నారు. రైతులందరూ కూడా అధైర్యపడకుండా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు వరకు వరి పంటకు మరియు మిగతా పంటలన్నిటికి కూడా జూలై 31వ తారీఖు వరకు కూడా పొడిగించడం అయినది. రైతులందరూ కూడా లోన్ తీసుకున్న వాళ్ళు 4వ నెల నుంచి ఇప్పుడైతే జూలై 31వ తేదీ వరకు కూడా లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. అలాగే పంట రుణాలు తీసుకోలేని రైతులు కూడా వాళ్ళకు కూడా జూలై 15 వరకు ఇచ్చారు. మరియు రైతులు విజ్ఞప్తి మేరకు ఆ పంట నమోదు ఇన్సూరెన్స్ కూడా దాదాపుగా జూలై 31 వరకు కూడా పొడిగించడం అనేది. కాబట్టి రైతులందరూ ఇప్పుడే మీ కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి తమ పంటలను ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి చేయించుకుంటే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది రైతులు ఈ ఫార్మర్ ఐడి కూడా చాలా మంది అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు క్రియేట్ చేసుకోలేదు. ఇప్పుడైతే ఈ ఇన్సూరెన్స్ చేయించుకుంటారో ఫార్మర్ ఐడి కూడా వాళ్ళు కంపల్సరీగా చేయించుకొని ఉండాలి. కాబట్టి చాలా మంది ఫార్మర్ ఐడి కూడా చేయించుకోలేదు. తమ రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఫార్మర్ ఐడి క్రియేట్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి ఏవైతే రావాల్సిన పథకాలు ఏమున్నాయో అన్ని కూడా ప్రతి రైతు కూడా వర్తిస్తాయి. కాబట్టి దయ ఉంచి ప్రతి రైతు కూడా ఫార్మర్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూలై 15వ తేదీ మధ్య బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు ఆటోమేటిక్గా బీమా పరిధిలోకి వస్తారని తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. అయితే ఇక్కడొక షరతు ఉంది. రైతులు ఈ క్రాప్లో నమోదు చేసిన పంటకు మాత్రమే రుణం పొంది ఉండాలి. అంటే మీరు ఏ పంటను ఈ క్రాప్లో నమోదు చేశారో అదే పంటకు రుణం తీసుకుంటేనే బీమా వర్తిస్తుంది అన్నమాట. మరికొంతమంది రైతులు కొన్ని కారణాల వల్ల పంట పేరును మార్చుకోవాల్సి వస్తుంది. అలాంటి వారు తమ బ్యాంకులను సంప్రదించి పంట పేరు మార్పు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఉదాహరణకు మీరు వరి అని నమోదు చేసి వేరే పంట వేసినట్లయితే బ్యాంకుకు వెళ్లి ఆ మార్పును తెలియచేయాలి. ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన పంట పేరు లేకపోతే బీమా ప్రయోజనాలు లభించకపోవచ్చు. ఈ వివరాలను ప్రతి రైతు తెలుసుకోవాలి. ఇక పంటల వారీగా ప్రీమియం చెల్లింపు గడువుల విషయానికి వస్తే ఫసల్ బీమా పథకం కింద కంది, ఆముదం, జొన్న, మొక్కజొన్న, ఎండుమిరప, పత్తి, వేరుశెనగ, ఇతర పంటలు పండించే రైతులు
ఈ నెల 31వ తేదీలోపు ప్రీమియం చెల్లించాలి. ఈ పంటలు వేసిన రైతులు వెంటనే తమ ప్రీమియం చెల్లింపులు పూర్తి చేసుకోవాలి. ఇక వరి పండించే రైతులకు కొంత అదనపు సమయం ఉంది. వరి రైతులు ఆగస్టు 15వ తేదీలోపు ప్రీమియం చెల్లించాలి. గడువు దగ్గర పడుతున్న కొద్దీ బ్యాంకుల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ప్రీమియం చెల్లించడం మంచిది. అంతేకాకుండా ప్రీమియం గడువుకు 2 రోజుల ముందుగా బ్యాంకుల్లో పంట మార్పిడి లేదా బీమా వద్దనుకుంటే ధృవీకరణ పత్రం ఇవ్వాలని అధికారులు తెలిపారు. ఒకవేళ మీరు మీ ఈ క్రాప్లో నమోదు చేసిన పంటను మార్చాలనుకున్నా లేదా పంటల బీమా అసలు వద్దనుకున్నా గడువు తేదీకి 2 రోజుల ముందే బ్యాంకుకు తెలియచేయాలి. ఇది చాలా స్పష్టమైన సూచన. దీనిని పాటించకపోతే అనవసరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఈ ఏడాది వర్షాలు సరిగా లేవు. దీంతో పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. రైతులు భారీగా నష్టపోయారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి నమోదు గడువును పొడిగించడం ఒక రకంగా మంచిదే. వరి పంటకు ఆగస్టు 15వ తేదీ వరకు, ఇతర పంటలకు జూలై 31వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఇది రైతులకు కొంత సమయం ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రధాన సమస్య బీమా ప్రీమియం గురించే. కొల్లూరు గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ 5 ఎకరాల పొలం ఉన్న తమకు వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిన్నాయని, ఇప్పటికే లక్షల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎకరానికి సుమారు 2,000 రూపాయల బీమా ప్రీమియం చెల్లించాలని అడుగుతుంది. ఇది కరువు పరిస్థితుల్లో రైతులపై మరింత భారాన్ని మోపినట్లేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతులకు మానసికంగా అదనపు ఒత్తిడిని కలిగిస్తోంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బీమా ప్రీమియంపై పునరాలోచన చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేమైతే ఇచ్చింది ఈ మంత్ లాస్ట్ వరకు అని, దీని 2,000 ప్రీమియం తగ్గించాలని కోరినా కూడా ఎటువంటి స్పందన అయితే ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. కొద్దిగా ప్రభుత్వం ఆలోచించి ప్రీమియం తగ్గించాలని కోరుతున్నాం. వారం అవడం ఇంకా పని కావడం లేదు. ఈ సర్వర్ బిజీ ఉంది. అందులో వచ్చేసి సార్ వాళ్ళు అది డేటు పొడిగలేదు. అది 15వ తారీఖులో పడిన వల్ల ప్రజలు చాలామంది ఎక్కువ ఉన్నారు. అందులో వచ్చేసి కొట్లాట గలాట కూడా అయినాయి. ఇందులో ఇన్సూరెన్స్ 2,000 అన్న వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2,000 కట్టలేక ఈ కరువు కాలంలో ఈ పంటలు లేక వర్షాలు లేక చాలా ఇబ్బంది పడి మరి 2,000 కట్టాలంటే ప్రజలకు చాలా బాధ వేస్తుంది. అందువల్ల ఇన్సూరెన్స్ బీమా కొద్దిగా అమౌంట్ తగ్గించింటే బాగుంటుంది. ఈ 2,000 కట్టడం వల్ల ప్రజలకు చాలా కష్టం ఉంది. మాకు పొలం వచ్చేసి 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలంలో 2,000 అంటే 5 ఎకరాలకు 10,000. 10,000 ఎక్కడ కట్టడం చాదగాని పరిస్థితిలో చాలా బాధగా ఉంది కట్టడానికి. అందువల్ల ఈ ప్రభుత్వం దాన్ని స్పందించి చాలా తగ్గించాలని, మేలు చేయాలని చాలా కోరుతున్నాం.